రాత్రింబవళ్లు కష్టపడి చదివారు, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు, వందలాది కంపెనీలకు అప్లై చేశారు, రెజ్యూమ్ మార్చి పంపిస్తున్నారు, రోజుకు ఎన్నోసార్లు మీ ఈమెయిల్ చెక్ చేస్తున్నారు. కానీ అంతా నిశ్శబ్దం. ఎలాంటి కాల్స్ లేవు, ఇంటర్వ్యూలు లేవు, అవకాశాలు లేవు. కేవలం నిరాశ మాత్రమే మిగులుతోంది. ఆ నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు మీలో మీరే అనుకుంటున్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాలో ఏమైనా లోపముందా, నేను ఎందుకు పనికిరానా అని. కానీ నిజం ఏమిటంటే మీరు రిజెక్ట్ అవ్వడం లేదు. సృష్టికర్త మిమ్మల్ని ఇంకో మంచి దారిలోకి రీడైరెక్ట్ చేస్తున్నాడు. ఈ లోకానికి మీ అప్లికేషన్కు ఎలాంటి సమాధానం రాలేదు అనిపిస్తుంది. కానీ దేవుడికి తెలుసు, ఇది కాదు, వీడికి నేను ఇంకేదో అద్భుతమైనది రాసిపెట్టాను అని. చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా జాబ్స్ రావు. వాళ్ళు తెల్లవారుజామునే లేచి దేవుణ్ణి ప్రార్థించి 10 కంపెనీలకు అప్లై చేస్తారు. కానీ సాయంత్రానికి మళ్ళీ అదే నిరాశ. వాళ్లలో ఎలాంటి లోపం లేదు, వాళ్ళు అన్నీ సరియైనదే చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతున్నారు, వాళ్ళు జాబ్స్ వెంట పరిగెడుతున్నారు, కానీ ఆ జాబ్స్ ఇచ్చే దేవుణ్ణి మర్చిపోతున్నారు. మనం తలుపులు తడుతున్నాం, కానీ ఆ తలుపులన్నింటికీ యజమాని అయిన దేవుణ్ణి అడగడం లేదు. మీరు పుట్టకముందే, ఈ కంపెనీలు పుట్టకముందే మీ రిస్క్, మీ ప్రాప్తం, మీ జీవనాధారం ఏమిటో దేవుడు రాసిపెట్టాడు. మీ దగ్గరకు ఏది రావాలో దానిమీద మీ పేరు ముందే రాయబడిపోయింది. అలాంటప్పుడు మీ ప్రాప్తం మీ వెంటే వస్తున్నప్పుడు మీరు మనుషుల వెంట ఎందుకు పరిగెడుతున్నారు? నిజమైన వైఫల్యం అంటే జాబ్ రాకపోవడం కాదు, దేవుడు నాకివ్వలేడు అని నమ్మకం కోల్పోవడం. కొన్నిసార్లు దేవుడు ఒక అవకాశం ఇవ్వకుండా ఆపుతాడు అంటే అది మీకు అన్యాయం చేయడానికి కాదు, మిమ్మల్ని ఏదో ఒక ప్రమాదం నుంచి కాపాడటానికి. బహుశా మీరు కోరుకుంటున్న ఆ జాబ్ వస్తే మీ మనశ్శాంతి దెబ్బతింటుందేమో, ఆ వాతావరణం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందేమో, లేకపోతే మీ ప్రతిభకి ఆ జాబ్ చాలా చిన్నదేమో. అందుకే దేవుడు ఆ తలుపును మూసి మీకోసం ఇంకా పెద్ద తలుపును తెరవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు దేవుడిపై పూర్తి నమ్మకం ఉంచితే ఆయన పక్షులకు ఆహారం ఇచ్చినట్లే మీకు కూడా ఇస్తాడు. ఒకసారి పక్షులను గమనించండి. వాటికి రెజ్యూమ్ ఉండదు, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఉండవు, డిగ్రీలుండవు, ఇంటర్వ్యూలుండవు. ఉదయం ఖాళీ కడుపుతో గూడు వదిలి బయటకు వస్తాయి, సాయంత్రానికి కడుపు నింపుకొని తిరిగి వస్తాయి. ఎందుకంటే అవి తమ వంతు ప్రయత్నం చేస్తాయి, అలాగే తమ సృష్టికర్తపై పూర్తి నమ్మకం ఉంచుతాయి. ఒక చిన్న పక్షికి ఆకలి తీర్చే దేవుడు మీ జీవితాన్ని గాలికి వదిలేస్తాడా? బహుశా మీరు వేరే వాళ్ల కింద పనిచేయడానికి పుట్టలేదేమో, మీరు మీ సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని లేదా ఒక వ్యాపారాన్ని నిర్మించడానికి పుట్టారేమో. అందుకే ఎక్కడా మీకు సెట్ అవ్వడం లేదు, మీ దారి వేరే ఉంది. అందుకే ఈ రోజు నుంచి నాకు జాబ్ కావాలి అని బాధపడడం మానేసి నాకు దేవుడి దయ కావాలి అని అడగండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, మీ నైపుణ్యాలు పెంచుకోండి, కష్టపడండి, కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. మీ చేతులు ఖాళీగా ఉన్నాయని బాధపడకండి. దేవుడు మీకు ఇంకా పెద్దది ఇవ్వడానికి మీ చేతులను ఖాళీ చేశాడు. ఈ నిశ్శబ్దం చూసి భయపడకండి. ఇది మీ కథకి ముగింపు కాదు, ఇది ఒక గొప్ప విజయానికి ముందు దేవుడిస్తున్న శిక్షణ. మీకోసం రాసిపెట్టిన విజయం ఇప్పటికే మీ వైపు వస్తోంది. ఈ మాటలు మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చాయనుకుంటే కెరియర్లో కష్టపడుతూ నిరాశలో ఉన్న ఎవరికైనా ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో మళ్ళీ ఆశ వెలిగించండి. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. మీకు మంచి జరగాలి. ఆల్ ద బెస్ట్.